ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. కొత్త మండలైనా కొత్త సర్పంచ్ అయినా కానీ ఈ పరిపాలన ఇంకా సర్పంచ్ ఇప్పుడు ఉన్నంత వరకు అయితే నలుగురు పోటీ చేసి నలుగురు పోటీ చేస్తే మెజారిటీ గెలిపించుకున్నారు. మాకు ఇది రావాలి ఇంగ్లీష్ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉన్నా తెలుగులో కూర్చొని శేఖర్ సర్పంచ్ పిల్లగా చూపెట్టిగో కట్టె సిక్క మీద మంచిగా బంగారాక్షరాలతో రాపించాం సార్ సార్ క్లియర్ ఇట్లా కట్టిగా ఏం రాదన్నా ఎక్కడ పోయినా ఇక జోరుదారులా వానలు పడుతున్నాయి జోరుగా అనుకుంటారు. అవును జర్రగా రైతు మొక్కలు జరిగే సంతోషం ఉన్నది ఇప్పుడు ఇక మొన్నదాకా అందరూ బాధపడరు వాన లేక. ఇక వానలు సులువైనాయి కదా. ఇక అధిక ఊళ్ళలో గుర్తొచ్చిన ఏం చేస్తారు ఏ కథ ఇక రైతులు ఎట్లా చేస్తున్నారు సర్వలో పాలు ఎట్లుందని అద్భుతమైన చూడరా. ఏ ఊరికి వచ్చినా వెళ్ళిపోతుందంటే పాల్మంచి దానికి వచ్చిన చాలా దూరం మన పట్టణానికి కామారెడ్డి జిల్లా. ఇక సర్పంచ్ పేరు చూసిరిగా శేఖర్ అన్న ఇది మన పాల్మంచి గ్రామం చేసి మనకు కొత్త మండలం అయిందనమాట. కొత్త మండలకు ఫస్ట్ సర్పంచ్ ఎటువంటిగా జోరుదారులు వస్తుంది. ఇక పిచ్చేసినది కూత పెద్ద అన్నట్టు అన్న కూడా వయసు చిన్నది ఉన్నది. ఏం కార్యక్రమం చేస్తాం అన్నీ అడిగి తెలుసుకుందామండి. నమస్తే నమస్తే బాగున్నా ఇక పొద్దుగా వచ్చిన ఇక నువ్వు బయటకు వెళ్ళినట్టు ఊళ్ళో తిరుగుతూ ఉంటాయి కదా రావును. ఇక మీ వాళ్ళు మంచి ఇక షాయి పోసారు నాకు. 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి ఖచ్చితంగా 2 గంటల వరకు విలేజ్లో తిరుగుతాం. ప్రతి వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది, వాటర్ ఎట్లా వస్తుంది ఖచ్చితంగా విజిట్ చేస్తూ పబ్లిక్ లో వండుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఖచ్చితంగా విలేజ్ లో మా మెయింటెనెన్స్ నడుస్తుంది. ఇక అందుకే అవన్నీ తెలుసుకుని వచ్చింది మరి సూర్యత ముచ్చట్గా. ఇక నేనంటే మీ గురించి తెలుసుకొని వచ్చిన మా విజయలో మా పిల్లాడి మీ గురించి చెప్పాను. వాస్తవంగా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి రాజకీయం అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు.
2006లోనే నేను వార్డు మెంబర్గా నేను మా వదిన 2 వార్డులో పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఏమైందంటే 2013లో నేను మా భార్య 2 వార్డులో పోటీ చేయడం జరిగింది. భార్య మెజార్టీతో వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో సర్పంచ్ పోటీ చేయడం జరిగింది. నేను అప్పుడు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 3 నెలల తర్వాత వచ్చిన ఎంపీటీసీ ఎలక్షన్లో టీఆర్ఎస్ తరఫున టికెట్ తీసుకొని 1205 ఓట్లు భారీ మెజార్టీతో గెలవడం జరిగిందన్న. తర్వాత మొన్న వచ్చిన ఎలక్షన్లో 2025లో వచ్చిన ఎలక్షన్లో కూడా 981 ఓటు మా గ్రామ ప్రజలకు వన్ సైడ్ ఓటింగ్ ఇవ్వడం జరిగింది. 4 పోటీ చేస్తే ఒకరికి 220, ఒకరికి 280, ఒకరికి 475 ఓట్లు రావడం జరిగింది. నేను 500 చిల్లర ఓట్లతో గెలవడం జరిగింది. ఎప్పుడైనా నాకు ఇప్పటికీ నిలబడ్డ ప్రతిసారి నన్ను ఆశీర్వదించిన మా గ్రామ ప్రజలకు శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మీకు వెళ్ళినటువంటి మీ సేవలకు నేను నా జీవితాన్ని అంకితం చేస్తానని మా పల్వంచ ప్రజలకు కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పల్వంచ ప్రజలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజకీయ ప్రస్థానం గురించి అయితే చెప్తుంది అంటే ఎందుకంటే కుటుంబ సభ్యులు అని చెప్పి చేసిన రాజకీయం మీరు వచ్చినా మీరు లేదన్న ఎవరు చేయలేదు. మా నాన్న ఒక బీడీ కార్మికుల ఏజెంట్గా పనిచేస్తారు, కమిషన్ ఏజెంట్గా. మా అమ్మ బీడీ కార్మికురాలు. మా అన్నలు కూడా బీడీ ఏజెంట్లుగా పనిచేస్తారు. మాది ఓన్లీ బీడీ కంపెనీకి సంబంధించిన వృత్తి మాత్రమే. మొన్న రీసెంట్గా నేను కూడా ఒక 7-8 సంవత్సరాల క్రితం ల్యాండ్ తీసుకొని వ్యవసాయం చేయడం జరిగింది. ఇప్పటికైతే వ్యవసాయం ప్లస్ బీడీ కార్మికులు ప్లస్ రాజకీయం 2 నడుపుతూ జీవితాన్ని అయితే సాగిస్తున్నాను. మీరు అన్నదమ్ములు ముగ్గురం అన్న. మన నంబర్ ఎంత? నేను లాస్ట్ అన్న. పెద్దన్న బీడీ కంపెనీ అన్న. 2 అన్నలు బీడీ కంపెనీ. అచ్చా, అంటే ఇక్కడ బీడీ వృత్తి ఎక్కువ కదా? అవునన్నా, నిజామాబాద్ కరీంనగర్ బాగా బీడీ కార్మికులు. మేము పద్మశాలి కాబట్టి ఖచ్చితంగా మాకు ఉన్న సోర్స్ ఇదే కాబట్టి ఖచ్చితంగా ఇదే పనిచేస్తాను. మరి చదువుకున్నా బీఈడ్ అయిపోయిందన్న. ఇక్కడ రాసిపెట్టి నువ్వు మర్చిపోతే దాని మీద ఈ బోర్డు చూసిన బీఈడ్ అయిపోయిందన్న. పెద్ద చదువు బీఈడ్ అయింది కానీ నాకు తెలంగాణ ఉద్యోగం అంటే బాగా ఇంట్రెస్ట్ అన్న. 2009 నుంచి కూడా నేను ఉద్యోగంలో ఫుల్ యాక్టివ్ పనిచేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రావాలని కేసీఆర్ వెంట నడుస్తూ ఇప్పుడు కూడా పార్టీ లేకుండా కానీ నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఖచ్చితంగా నేను చనిపోయే వరకు కూడా పార్టీలో కొనసాగుతాను. అది నా ఉద్యమం పడతాను. అప్పుడు కూడా నేను ఒక పద్ధతిని చేసి తెలంగాణ ఉద్యమంలో జోరుగా పాల్గొన్నా. నా మీద ఒక 4 కేసులు బాగా ప్రతి ప్రోగ్రాంలో నేను ఇన్వాల్వ్మెంట్ ఉంటాను. ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ పల్వంచ మండల హెడ్క్వార్టర్ నుంచే స్టార్ట్ చేస్తుంది ప్రతి ఉద్యమాన్ని. ఎవరు కూడా మార్చేటి కాదు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఖచ్చితంగా మా వద్దకే వచ్చేవారు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాం. సౌదీ ఇంద్రారెడ్డి హోంమంత్రి ఉండే రచ్చబండ కార్యక్రమం వస్తే నైట్ మొత్తం ఫ్లెక్సీలు అవన్నీ చింపేయడం జరిగింది రావద్దు. దాన్ని రోజు 2 రోజులు మొత్తం నైట్ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో తిప్పుకుంటూ మమ్మల్ని ఒక 2 రోజులు నిర్బంధించడం. ప్రతి దాంట్లో పాల్గొన్నాను. ప్రతి ఉద్యమంలో నేను ఒక క్రియాశీలక ప్రోగ్రాంలో కలిసినాం. ప్రత్యేకంగా దగ్గరికి కేటీఆర్ సార్ అయితే కలిసినాం చాలా సార్లు కలిసి. మరి ఎట్టకెళ్ళకి సర్పంచ్గా పోటీ చేయాలని పోటీ చేస్తే రాజకీయం అంటే కాశంటి మరి పోటీ చేసినప్పుడు ఊళ్ళో పెద్దది మన మండలం పల్వంచ మండలం పెద్ద మండలం ఈ సమస్యలు బాగానే ఉంటాయి. ప్రజలు ఏ విధంగా స్పందించారో మీకు ఏ విధంగా స్వీకరించారు? మిమ్మల్ని స్వీకరించాలంటే నేను వార్డు మెంబర్ స్థాయి నుంచి వచ్చినా కాబట్టి ప్రతి సమస్య నాకు తెలుసు అన్న. ఎక్కడ ఏ సమస్య ఉంది, ప్రతి గల్లీలో ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా ఎప్పుడు నేను ఇలా కూర్చుని కూడా ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందో చెప్పగలను. ఆలోచన 2003 నుంచి ఇదే గ్రామ పంచాయతీలో నేను 2006 నుంచి 2013 నుంచి ఇక్కడ ఉన్నా కాబట్టి ప్రతిదానికి అవగాహన ఉంది. ఫస్ట్ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నీరు ఖచ్చితంగా ఇవ్వాలి, ప్లస్ వీధి లైట్లు ఇవ్వాలి, పారిశుద్ధ్యం ఇవి ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి ఈ 3 మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రజెంట్ అయితే మా 6 గంటలకు మా సఫాయి కార్మికులతో స్టార్ట్ చేస్తాం. మా కారబారు మేము సెక్రటరీ ఖచ్చితంగా మా పాలక వర్గము అందరం ప్రతి కార్యాచరణ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. విలేజ్ మొదలు జరుగుతాము. చెత్త డబ్బాలు పెట్టడం జరిగింది. చెత్త డబ్బాలు పెట్టడం జరిగింది.
ఆ చెత్త విలేజ్లో అంటే ఇంట్లో ఉన్న చెత్త ఆకిలి ఉన్న చెత్త ఖచ్చితంగా డంపింగ్ డబ్బా వేయాలి. 6 గంటలకు ఖచ్చితంగా మేము మా వాహనం జరుగుతుంది, చెత్త వాహనం జరుగుతుంది, దాంట్లో వేస్తారు. ఇప్పటికైతే ఎటువంటి దోమ ఈగ లేకుండా 6 నెలలు 7 నెలల నుంచి విలేజ్లో కూడా ఫుల్ సాటిస్ఫై ఉన్నారు. చాలా బాగుంది. మెజార్టీ ఎంత వచ్చిందమ్మా? నాకు 500 కోటి మెజార్టీ. 500 కోటి. పైసలు కూడా బాగా ఖర్చులో లేదన్నా నిజం చెప్పి లేదన్నా తక్కువ కోటి శిష్యులు పోరగాళ్ళకి క్రికెట్ బ్యాట్ అవన్నీ వస్తారుగా. లేదన్నా లేదు, అట్లాంటిది ఏం లేదు. మా విలేజ్ అభిమానం బాగుంటుంది. ప్రజలు ఖచ్చితంగా స్వచ్ఛందంగా స్పందిస్తారు. అంటే ఒకసారి అనుకుంటే 1 సైడ్ ఓటింగ్ చేస్తారు మా విలేజ్ లో. ఎప్పుడైనా ఆయన గెలిపించాలనుకుంటే 1 సైడ్ గెలిపిస్తారు, ఓడగొట్టాలనుకుంటే 1 సైడ్. ఆ ప్రజలు మా దగ్గర ఉన్నారు. వార్డు మెంబర్ ఎంత 12 అన్న. నేను మీ ప్యానల్? మా ప్యానల్ 12 మంది వచ్చాయి. ఆ ప్యానల్ అని ఏం లేదన్నా. ఒకటి ఏమనుకున్నామంటే ఇక నేను పార్టీ వైజ్ పోలేదు. ఇప్పటికి కూడా పార్టీ వైజ్ పోలేదు. ఖచ్చితంగా అన్ని పార్టీలతో సమన్వయంగా కలుసుకొని పోవాలి. రాజకీయ భేదాలు ఉండాలని ఆలోచన. మొత్తం ఎంత 3,500. 2,500. ఇంత మంచి ప్రదేశం గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు ఇంకా మన గ్రామం? ఫస్ట్ వాటర్ కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్న. ఎక్కడైతే మోటార్లు లేవు, ఎక్కడైతే బోర్లు లేవు, అవన్నిటి మీద దృష్టి పెట్టి ప్రతి వార్డుల నీటి సమస్యలు 100% తీర్చడం జరిగిందన్న. ఇంకా 90% అయిపోయింది. ఒక 10% అక్కడక్కడ ప్రాబ్లం ఉంది, అది తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఎక్కడైతే మోటార్లు లేకుండా, ఫ్లెషింగ్ లేకుండా, ఏవో మూలకు పడ్డ బోర్డు ఉండే అవన్నీ ఫ్లెషింగ్ చేసుకుంటూ, టెస్టింగ్ చేసుకుంటూ మొత్తం మీద ప్రతి ట్యాంకులు మినీ ట్యాంకులు కూడా లేకుండే, అవి శుభ్రంగా లేకుండే, మూలకు పడ్డాయి, అవన్నింటినీ మరమ్మతు చేయించి ప్రతి గల్లీకి పైప్ లైన్లు వేస్తూ వాటర్ 100% సౌకర్యానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. మన వీధులు లైటింగ్ అయితే 100% బాగా చేసినామన్న. ప్రతి విలేజ్, ప్రతి గల్లీలో కానీ మంచి నైట్ వస్తే మాత్రం మంచి ఎక్కడో సిటీలో ఉండే విధంగా మా పల్వంచ గ్రామం తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా పారిశుభ్రత, మాకు ఒక 8 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళతో నిత్యం ఒక గ్రూపు మోటార్ తీసేందుకు వెళ్తుంది, డ్రైనేజ్ తీసేందుకు వెళ్తారు, ఇంకొక గ్రూపు చెత్త బండి మీద వెళ్తారు. ఈ తిరగడం వల్ల ఏమైందంటే డైలీ తిరగడం వల్ల విలేజ్లో చెత్త అనేది లేకుండా పోయింది. అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అంతేకాకుండా మరి కొత్త మండలం కాబట్టి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మా గ్రామ పంచాయతీని మండల కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. మేము పాత గ్రామ పంచాయతీకి షిఫ్ట్ కావడం జరిగింది. ఎందుకంటే ఏమున్నా కానీ మేమే అడ్జస్ట్మెంట్ కావాల్సింది కాబట్టి, అందుకే వాళ్ళకు మనం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మేము పాత గ్రామ పంచాయతీకి వెళ్ళి అందులో పరిపాలన సాగిస్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ మండల కార్యాలయం, ఇది ఈజీఎస్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. ముందు పంచాయతీ కార్యాలయం కట్టే ప్రయత్నం చేస్తున్నాం. మంచి భవనం కట్టుతాం, మోడల్ భవనం కట్టాలని ఆలోచన మాకున్నది. కొన్ని వివో బిల్డింగ్లు కూడా 4 వచ్చినాయి, అవి కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీరు కూడా 38 రావడం జరిగింది. ఒక 2 వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేక కట్టలేకపోయింది. ఇంకా 36 కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ గుడిసెలు లేని విలేజ్గా తీర్చిదిద్దాలని ఆలోచన కొద్ది ఫస్ట్ గుడిసెలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి సర్వే చేస్తే 8 గుడిసెలు ఉన్నవాళ్ళు వచ్చారు. అందులో వాళ్ళ వివిధ కారణాలతో ఒక 5 రిజెక్ట్ అయినా కానీ ఒక 3కి శాంక్షన్ రావడం జరిగింది. వారికి కూడా రేపు ముగ్గు వచ్చి వాళ్ళు మార్కౌట్ ఇచ్చి వాళ్ళకు అనుమతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్న. ఇంకా పల్వంచలో ఖచ్చితంగా పారదర్శకంగా పరిపాలన చేయాలన్న ఆలోచన కొద్ది మా పాలకవర్గం ఇందిరమ్మ కమిటీ వాళ్ళందరితో సర్వే చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఇలా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన కొద్ది మా పాలకవర్గం ఉన్నది. ఇంకా పరిపాలన కూడా అదే విధంగా కొనసాగుతుందని అనుకుంటున్నామన్న, చేస్తున్నాం. మనకి ఇంత తమాషా మాట్లాడుతున్నావు, సొంత ప్రజలతో ఏమైనా కార్యక్రమాలు చేస్తే మన గ్రామంలో చిన్నప్పటి నుంచి కూడా నేను యువకులు ఉన్న నుండి కూడా నేను ప్రతి సోషల్ యాక్టివిటీలో ముందుంటాను. నా వయసు చిన్నదే కాబట్టి నేను ఈ యాక్టివిటీ చేయడం వల్ల ఇవాళ ప్రజలకు దగ్గర అవ్వడం జరిగింది. మా విలేజ్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రతిదాన్ని సేవా కార్యక్రమాలు కానీ ఇంకా ఎటువంటి ఆపద కార్యక్రమాలు కానీ ముందుంటాను ఖచ్చితంగా.
ఇక్కడ ఇప్పుడు మా విలేజ్లో ఎవరైనా నిరుపేద కుటుంబాలు చనిపోతే చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలకు 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నాను నేను. అదే కాకుండా ఏమన్నా సమస్యలు వాళ్ళ పరిస్థితులు బాగాలేకపోతే బియ్యం కానీ ఇంకా నిత్యావసర సామగ్రి కానీ ఇవ్వడానికి నేను ముందుంటాను. ప్రతి విలేజ్లో ఏ కార్యక్రమాన్ని కూడా ప్రతి దాంట్లో నేనే ముందుంటాను. నేను ఆర్థిక పరంగా సేవా కార్యక్రమంగా ప్రతి దాంట్లో ముందుంటూ మా ప్రజలకు సేవ చేస్తున్నాను. ఇప్పటికైతే వాళ్ళందరి ఆశీర్వాదం నా మీద ఉన్నదన్న. అందుకే నేను ఈ రోజులు ప్రజా జీవితంలో ఉంటున్నాను. ఇప్పటికైతే బాగున్నాను. అయితే మాట మాట్లాడతాను. గతంలో కేసీఆర్ సార్ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈ గిత్తనమైన రేవంత్ సార్ విషయం, వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చెప్తాము. ఏమంటారు రాజకీయ పరంగా కానీ సంక్షేమ పథకాల పరంగా చెప్తాను. వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ గారు వారు ఉద్యమ నాయకులు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అంతకుముందు కూడా ఒక ఎమ్మెల్యేగా అనేక పరిహారాలు చేస్తూ రాజకీయ జీవితం అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్ని రకాల అనుభవం ఉంది కేసీఆర్ గారు. అంటే ఎవరిని ఎట్లా చూడాలి, పరిపాలన ఎట్లా సాధించాలన్నది 100% తెలిసిన సంపూర్ణ నాయకుడు అతను. అటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డికి చాలా తేడా ఉందన్న. ఎందుకంటే ఆయన హఠాత్తుగా ముఖ్యమంత్రి కావడం జరిగింది. అందుకే అతనికి అహంకారం కూడా బాగా పెరిగి ఒక కన్న తండ్రి లాంటి కేసీఆర్ను విమర్శించడం చాలా బాగా ఉందన్న. ఎందుకంటే అతన్ని గౌరవించే బాధ్యత మాదన్న. ఉద్యమ నేత అయినా ఆయన లేకుండా తెలంగాణ లేదు వాస్తవంగా. అటువంటి ఉద్యమ నాయకుడిని మనం గౌరవించక విచ్చలవిడిగా నోటికి ఎంత వస్తుందో తిట్టడం చాలా బాగా అనిపిస్తున్నాను. ఎందుకంటే మా కళ్ళ ముంగట్టినే అటువంటి మాటలు మాట్లాడితే వాస్తవంగా చాలా బాధపడుతున్నాం. అందులో ఇప్పుడు అతనికి చాలా మంచి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెక్క మన కేటీఆర్ సార్, ఇటు హరీష్ రావు సార్ చాలా మంచి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ లోపల ప్రభుత్వాన్ని ఏమేమి చేస్తున్న తప్పులు డైలీ ప్రజల్లో నిత్యం ఏలు పెట్టి చూపిస్తూ ఇది జరుగుతుందని వాళ్ళకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే మా సార్ గబ్బగౌడన్ సార్ 5 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆయనకు నిత్యం గ్రామ స్థాయి నుంచి మా స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి బసవాపురం అనేది చిన్న స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ప్రతి విషయాలు అవగాహన ఉంది. ఎప్పుడు కూడా ఆయనకు అహంకారం ఉండదు. సార్ కూడా మా సారు వెన్నంటే మేము ఉంటాం, సారు కూడా మనం వెన్నంటూ ఉండుకుంటాం. సార్ మాకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. అటువంటి సారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటే మా ఊరును మండల కార్యాలయాలు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మా ఊరును అంటే నేను సర్పంచ్ ఉన్నందుకు అదే సారు మా కేసీఆర్ సారు ఉంటే ఈ రోజు ఖచ్చితంగా ఒక మంచి మండల కేంద్రం తీర్చిదిద్దేవాళ్ళమని బాధపడుతున్నాను. మళ్ళీ ఒకటి ఏంటంటే అప్పుడు సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మన వర్షాకాలం యూరియా అయితే చాలా ఇబ్బంది అవుతుందన్న. మార్నింగ్ లేచి 6 గంటలకి ఖచ్చితంగా యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఓపెన్ చేసే లోపలనే ఉన్న స్టాక్ అంతా అయిపోతుంది. అలా ఉండలేవు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఆ యూరియా కోసం నేను ఇంతకుముందు మా దగ్గరికి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినాను. ఆయన ముంగర డైరెక్ట్ నేను స్పీచ్లో చెప్పినాను, సార్ మీరు ఒకటి యాప్ తీసేయండి సార్, బాగలేదు, చాలా రైతులు ఇబ్బంది పడుతారు, రైతులు అనేటోళ్ళు నిరక్షరాస్యం చాలా ఇబ్బంది పడుతారు, అది తీయాలా సార్ అని. లేదంటే అది ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అది బాగా అనిపించింది. ఆ యాప్ను తీసేసి రైతులకు ఇంతకుముందు కేసీఆర్ సార్ ఏ విధంగా యూరియా ఇచ్చిండో అదే విధంగా ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. రైతు బంద్ వేయాలి, రైతు బీమా కొనసాగించాలి, ఇంకా రైతులకు అనేక కార్యక్రమాలు, ఉచిత విద్యుత్ అన్నారు. ఉచిత విద్యుత్ ఎప్పుడు వస్తుందో కరెక్ట్, ఎప్పుడు అవుతుందో అర్థం కావడం లేదు. మళ్ళా సేమ్ ఇందిరామరాజ్యం వస్తుందంటే నిజంగా ఇందిరామరాజ్యం రావడం జరిగింది. ఎమర్జెన్సీని తలపిస్తుంది తెలంగాణ. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే ముందటి పరిపాలన వస్తుందని నేను అనుకుంటున్నాను. 2 నెలల్లో మన కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు, మంచి పరిపాలన జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అప్పుడున్న షాదీ ముబారక్ పథకం కానీ ఇంకా అన్ని రకాల కేసీఆర్ కిట్ కానీ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ గ్రామ పంచాయతీ నిధులు అయినప్పుడు ఎస్ఎఫ్సి ద్వారా నిధులు వచ్చాయి. ఇప్పుడు 8-9 నెలలు అయింది. రేవంత్ రెడ్డి సార్ ఒకటి 10 లక్షలు పెద్ద గ్రామ పంచాయతీ 10 లక్షలు ఇస్తారు. ఇప్పటికి ₹1 ఇచ్చేది లేదు. ఇంకా ముందున్న కరెంటు బిల్లుని మాత్రం బలవంతంగా కట్టిస్తుంది. మా విలేజ్కి 33 లక్షల కరెంటు బిల్లు ఉందన్న. ఆ 33 లక్షలు ఇప్పుడు ఖచ్చితంగా కడతారా లేదా అని డిపిఓ మా సెక్రటరీ ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మా జీపీలో ఇప్పటికి 1 MB డబ్బులు లేవు.
ఖచ్చితంగా ఇప్పుడు గ్రాంట్ పడటానికి మొత్తం గుంజేసుకునే పరిస్థితి వచ్చేసి అంటే మాకు ఉన్నది ఒకటి సెంట్రల్ ఫండ్. ఆ సెంట్రల్ ఫండ్ నుంచి కరెంటు బిల్లుకు 33 లక్షలు కట్టేసి మేము ప్రజలకు సౌకర్యం ఏ విధంగా సాగిస్తాము ఒక ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా. ఇప్పుడు మేము ఈ కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా ఖర్చుతో కూడుకుంది కాబట్టి మాకు ఎస్ఎఫ్సి ప్లస్ ఈ శాలరీలు, ఈ సఫాయి సిబ్బంది శాలరీలు కానీ, కారబార్ కానీ, ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి మన స్టేట్ నుంచే డబ్బులు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నా. ఇక బయట జర వాన కూడా తక్కువ ఇక ముచ్చట్లు ఊడిసి తెలియ వరకు వేసి థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాయి మా ఊరికి వచ్చినట్లు ధన్యవాదాలు. సంతోషం.